బాబురావు మేడపాడు ఒక చిన్న కస్టమర్ గురువు దగ్గరికి వచ్చాడు. చెప్పిన వెంటనే అతనికి ఎలా జరిగిందో అతను ఒక్కసారి తన అనుభవం చెప్తానంటున్నాడు. వీరందరూ నేను ఏ దేవుడికి కూడా నమస్కారం చేసుకుంటాను నాకు ఎంతవరకు తెలియదు. పోయిన సంవత్సరం విజయదశమి నాడు నా మిత్రుడు గౌరవద్ద గారితో ఇక్కడ వచ్చి గదికి వచ్చి దర్శనం చేసుకున్నాను. నాకు ఉండేటువంటి కష్టాలు ఎలాగన్నా జాడ తెలుపు తల్లి అని గురువు గారిని ఒప్పుకోగా నా కోరిక మరుసటి 15 రోజులు తీరకుండానే నా కోరిక తీరింది. ఆ రోజు మళ్ళా ఇంకో రోజు రావడం జరిగింది. ఆ రోజు నుంచి మళ్ళా వద్దారని ఏనాడు కొట్ట అనుకుంటున్నాం. దాదాపు సంవత్సరం కాలం అయిపోయినా మళ్ళా ఈ ఆటకి నాకు ఈ దర్శనం కలిగించిన అమ్మవారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నారు కదా, అతనికి ఏంటంటే భయభక్తి లేదు, ఏమీ లేదు. ఒక భజనకి ఇతను భజన గురువు ఇంచుమించు ఒక 70 భజన గ్రూపులు తయారు చేశాడు. అతనితో పాటు భజన కోసం వచ్చినప్పుడు చెప్పాడు. అది విషయం ఏంటంటే అండి, తన కుటుంబంలో ఒక స్త్రీ బయటకు వెళ్ళిపోయిందండి. మొత్తం తిరిగారండి, ఎక్కడ దొరకలేదు. నాతో భజనకి వస్తాం అడిగానండి. అడగగానే గురువు గారికి మొక్కున్నారు. మేము భజన బయటకు వెళ్ళామండి, ఫోన్ వచ్చిందని ఆవిడ ఉందని. చూసారా, మీరు ఎక్కడో వెళ్తారండి. ఇలాంటి మహానుభావుడు ఇచ్చింది అమ్మవారు మనకి. చాలా మందికి అర్థం కావట్లేదు పీఠం ఒక విలువ. ఎందుకంటే అండి, సాక్షాత్తు అన్నపూర్ణదేవి ఆయన అవతారం అండి. నేను ఈయన నాకు చెయ్యేసి బయట చెప్పమని 75 గ్రూపులు తయారేసండి ఈయన దయ వల్ల. ఇవాళ ఈ నామం మన జిల్లా వెళ్తుంది నా ద్వారా. అలాంటి గొప్ప అమ్మవారు గురువారికి ఆవిడ వచ్చిందండి. మనం ఏం చేస్తున్నామని దూరపు నులుపు అవి మనకు అన్నం కాపాడతాయి, పక్కన మనకు అనిపించదు. ఇలాంటి గొప్ప గురువుని కన్నా ఈ గ్రామంలో ఉండడం మీ అదృష్టం, మా అదృష్టం కాదు. ఇలాంటి మహానుభావుడు మా ఊర్లో ఉంటే నెత్తి మీద పెట్టుకుందాం. ఏమంటే పుడతామంటే కొండ తరిగిపోద్దట. మన పీఠానికి ఒక్క విషయం అర్థం భక్తులు మీ అందరూ కూడా కుంకుమ పూజ ఉచితం, భోజనం ఉచితం, అన్నీ ఉచితం. దేశంలో ఎక్కడ ఎంత ఉచితం ఎక్కడ ఉండవండి. తిరుపతి కానీ శ్రీశైలం ఎక్కడ ఉచితం అవ్వండి. డబ్బు ఉండులేస్తా తిరుపతి వెళ్ళి ఆయన కొనవండి, ఇంకెందుకు కొనవండి, అందువల్ల కొనవండి. మనకి నీచ రూపాయి తీసుకోకుండా, మేము ఏం అడగకుండా మీ క్షేమ తన క్షేమంగా భావించే గురువుగా దొరకడం మన అదృష్టం కాదండి. కానీ కొండ తరిగిపోద్దండి, అప్పుడు నేల ఉంటది. మీకు అర్థం కావట్లా. పీఠాన్ని భక్తులు పోషించుకోవాలి, మనం పీఠాన్ని పోషించుకోవాలి. ఆయన పనులు కాదండి, మనం పోషించుకోవాలి. వస్తున్నాం దాని గురించి వెళ్ళిపోతున్నాం అంతే అండి. మంగళవారం పూజ చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం. కానీ కొండ ఇచ్చే కొండ ఉంటుందండి, తరిగిపోతుంది. ఆయన విషయం చెప్పాడు. ఆయన ప్రతిదీ ఆయన సొంతమే. ప్రతి భక్తుడు ఇంటికో అమ్మాలు వేస్తాడు అన్నట్టు మీకు తోచింది పీఠాన్ని మీకు ఇవ్వండి, డెవలప్ చేయండి. తక్కువ అవుతుందండి. ఇక్కడ శాస్త్రాలతో భోజనాలు, మరితో భోజనాలు, ఎంత శుభ్రమైన సజీవ భోజనం దొరుకుతుందండి. తిరుపతి కూడా ఇలాంటి భోజనం దొరకదు మనకి. టిఫిన్, భోజనం, దర్శనం, టికెట్ 1000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలతో వెళ్తున్నారు గుడికి. ఏమీ లేకపోతుంది తెలుసు స్వామివారు మనకండి. సాక్షాత్ అమ్మవారైనా అర్థం చేసుకుంటాయండి. మీకు దొరకదు. మనం ఎంతమంది పట్టలేదు, సాయిబాబా మనం చూడలేదు. సాక్షాత్ అమ్మవారిని చూస్తున్నాం మనం. అమ్మవారు ఉన్నాక వచ్చింది వరద, మీకు వరద లేదు. అమ్మవారు ఉన్నాక వరద వచ్చింది, ఇక్కడ వరద లేదు మనకి. మా పిల్లలు ఎక్కడ కొట్టుకోలేదు చెప్పండి. అంతా మన నీరే మనకి. కానీ మన ఊరే పెట్టుకోలేదు. కారణం గురువు గారు. ఆయన ఉపాసన, ఆయన దీక్ష. అలాంటి గురువు పుట్టడం మన అదృష్టం, మన తెలుసుకోవటం. ఓం గాడ్ గురువైన